వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాకి కనిపిస్తే అరిష్టం అనుకుంటాం, కాకులను అసహించుకుంటాం, కాకులను తరిమి కొడతాం. కానీ ఆ కాకులు మనుషులతో కూడా స్నేహం చేస్తాయి. అవును, ఆ కాకులు మనుషులతో స్నేహం చేస్తే మనిషికి రకరకాల లాభాలు. ఎస్, నేను నవ్వుకోవడానికి చెప్పట్లేదు, వాస్తవం ఇది. ఓ అమ్మాయి కాకితో స్నేహం చేసింది. ఆ కాకులకు కొన్ని గింజలు పెట్టేది. కానీ ఆ కాకులు ఏం చేశాయి? ఆ కాకులు తమ స్నేహానికి గుర్తుగా ఆమెకి విలువైన వస్తువులు గిఫ్ట్గా ఇవ్వడం ప్రారంభించాయి. గిఫ్ట్ అంటే మామూలు గిఫ్ట్ కాదు. చిన్న చిన్న నగలు, మనీ పర్సులు, లాకెట్లు, విలువైనవి అమూల్యమైన వస్తువులను కూడా ఆ అమ్మాయికి ఆ కాకులు గిఫ్ట్గా ఇవ్వడం ప్రారంభించాయి. తెల్లారి లేస్తే ఇంటికి వచ్చి ఆ అమ్మాయికి కానుకలను బహుకరించేవి. అవును, కాకులే ఇలా చేస్తున్నాయి. కాకులు ఆ అమ్మాయికి బహుమానాలు అందజేస్తున్నాయి. ఈ ఫ్యాంటసీ కథ అమెరికాలోని సియాటిల్ ప్రాంతంలో జరిగింది. గాబీమాన్ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి విషయంలో జరిగింది. ఆ అమ్మాయి 2011 నుంచి ఈ స్టోరీ మొదలైంది. ఆ అమ్మాయి స్కూల్కు వెళ్లే ముందు ఆమె స్కూల్ బస్ ఎక్కుతున్నప్పుడు ఆమె చేతిలో నుంచి కొన్ని గింజలు కింద పడ్డాయి. టిఫిన్ డబ్బా కట్టుకుంటారు కదా, దాంట్లోంచి కొన్ని గింజలు కింద పడ్డాయి. కాకులు అవి ఏరి తినేసేవి. రెగ్యులర్గా అలా జరిగేది. ఈ విషయాన్ని గాబీమాన్ గుర్తించింది. అంతే, ఆమె కొన్ని గింజలు వేయడం స్టార్ట్ చేసింది. ఆమె స్కూల్కు వెళ్ళినప్పుడల్లా ఇలా గింజలు వేసేది. ఆ కాకులకు ఇది అలవాటైపోయింది. దీంతో ఆ కాకులు ఆమె ఇంటికి కూడా రావడం ప్రారంభించాయి. ఒక్కటి కాదు, ఓ 20-30 కాకులు ఆమె ఇంటికి వస్తే ఆమె వాటికి ఆహారం పెట్టేది. ఆమెకి ఆ కాకులకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కారణంగా ఆ కాకులు తమ కృతజ్ఞతాభావాన్ని ఎలా చూపించాయంటే విలువైన వస్తువులు తీసుకొచ్చి ఆమె ఇంట్లో వదిలేసేవి. ఆ వస్తువులంటే చిన్న చిన్న నగలు, విలువైన గిఫ్టులు, మనీ పర్సులు, లాకెట్లు. ఏది విలువైంది, ఏది మనిషికి అవసరం అన్న విషయాన్ని ఆ కాకులు ఎలా గుర్తించాయో కానీ ఆమె ఇంట్లోకి అన్నీ తెచ్చి పడేసేవి. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ కాకుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. కాకులు మనిషి ముఖాన్ని గుర్తిస్తాయట. జ్ఞాపక శక్తి కూడా వాటికి అధికమే. తమకు మేలు చేసిన వారికి కాకులు ఖచ్చితంగా మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇదే కారణంగా ఆ అమ్మాయి ఇప్పుడు విలువైన బహుమతులతో ఉబ్బి తబ్బిబవుతోంది. కొన్ని గింజలు పెట్టింది, ఇప్పుడు విలువైన కానుకలు అందుకుంటుంది. అమెరికాలోని సియాటిల్ ప్రాంతంలో ఇప్పుడు ఈ అమ్మాయి చర్చనీయాంశంగా మారింది.